తనయుడుగా రామ్ చరణ్ పెద్ది సినిమా ఈరోజు ఏదైతే రిలీజ్ అయిందో ఎప్పటి నుంచో ఆశగా ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే ఇంకా పెద్ది రిలీజ్ అయిందంటే ఇంక సీన్ సితార అయిపోద్ది. ఇంక మెగా ఫ్యాన్స్ అందరూ కూడా జయదేక్ వీరుడు అతిలోక సుందరిని కూడా ఈ టైంలో వాళ్ళు ఒక్కసారి మళ్ళీ పాత రోజులకు వెళ్తున్నారు. చిరంజీవి గారు శ్రీదేవి గారు ఆ కాంబినేషన్. ఈరోజు మనం చూస్తే చిరంజీవి గారి అబ్బాయి శ్రీదేవి గారి అమ్మాయి వీళ్ళిద్దరూ స్క్రీన్ మీద ఎలా పండించారు అంటే అభిమానులు పెద్ది కలెక్షన్లో ఒక సునామీ అని చెప్పి తండ్రికి మించిన తనయుడు అని, తండ్రికి తగ్గ కాదు తండ్రికి మించిన తనయుడు అంటూ పెద్ద ఎత్తున టాక్ వస్తున్నది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా పెద్ది సినిమాతో కలెక్షన్ల సునామీ అభిమానుల కేరింతలతో దద్దరిల్లిపోతున్న థియేటర్లు అంటూ విదేశాల్లో సైతం ఊహకందని కలెక్షన్లు. పుష్ప బాహుబలి రికార్డులు కూడా బ్రేక్ అంటూ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. ఇక పండగ చేస్తున్న చెర్రీ ఫ్యాన్స్ ఏదైనా పవన్ కళ్యాణ్ గారి సినిమా అవనివ్వండి, చిరంజీవి గారి సినిమా అవనివ్వండి, మెగా ఫ్యాన్స్ లక్షలాది మంది కదా ప్రపంచవ్యాప్తంగా ఒకరా ఇద్దరా. వాళ్ళకి ఏంటంటే ఈ సినిమా వస్తున్నది అనేసరికి పూనకాలు వచ్చేస్తుంటాయి. అవే పూనకాలు ఈరోజు పెద్ది. అందులోని టాక్ కూడా సూపర్ డూపర్ హిట్ అనే టాక్ రావడంతో ఇంకా ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయి. ఇక అన్ని సీన్లు కూడా సూపర్ అంటూ ఫ్యాన్స్ యాక్షను డ్యాన్సు ఫైట్లు చింపేసేటరా మన చెర్రీ అంటూ వాళ్ళు కేరింతలు కొడుతున్నారట. ఇక నాన్న చిరంజీవి బాబాయ్ పవన్లను దాటేశాడంటూ విపరీతంగా సోషల్ మీడియాలో పోస్టులు. ఇంక జోడీగా జాన్వి సూపర్గా నటించిందంటూ ఫ్యాన్స్ కేరింతలు కొడుతున్నారు. రామ్ చరణ్ జాన్వి జంటను చూసేందుకు రెండు కళ్ళు చాలట్లేదు అంటూ ఫ్యాన్స్ గతంలో చిరంజీవి గారిని అలాగే శ్రీదేవి జంటను మైమరిపించారంటూ కూడా చాలా ఎమోషనల్ అవుతున్నారని. ఇక మానవ ఓ మానవ ఆ డైలాగు గతంలో జగదేక్ వీరుడు అతిలోక సుందరిలో ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో అది చెప్పనలవ కాదు. ఎందుకంటే ఇప్పటికీ కూడా మానవ మానవ అంటూ ముద్దుగా శ్రీదేవి గారు ఆ రోజు పలికిన పలుకులు ఈ రోజుకి కూడా వాళ్ళు స్మరించుకుంటుంటారు. సో అదే మానవ డైలాగు ఈరోజు థియేటర్లో హోరెత్తించిందట. చిరంజీవి శ్రీదేవి జోడీని పూర్తిగా మైమరిపించారు. చెర్రీ అలాగే జాన్వీ కపూర్ వీళ్ళ కాంబినేషన్ అంటే మొదటి నుంచి కూడా చాలా ఎక్కువ అంచనాలు ఉన్నాయి పెద్ది మీద. ఇక మొత్తం రికార్డులన్నీ కూడా తిరగరాస్తున్నదని. నేషనల్ అవార్డు కూడా రామ్ చరణ్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక డ్యాన్సుల విషయానికి వస్తే శ్రీదేవి గారు ఏ రకంగా డ్యాన్స్ చేస్తారు వేరే చెప్పనవసరం లేదు. ఇంకా చిరంజీవి డ్యాన్సులు ఎలా ఉంటుందంటే ఆయన సిగ్నేచర్ స్టెప్ ఎవరి తరం కాదేమో ఇండియన్ స్క్రీన్ మీద. సో మరి చెర్రీ జాన్వి పోటీ పడి డ్యాన్సులు చేస్తూ ఇద్దరు యాక్టింగ్ ఎరగదీశారంటూ ఫ్యాన్స్ ప్రతి సీను ఎవరెస్ట్ రేంజ్లో అంటూ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏ థియేటర్ దగ్గర చూసినా సరే పెద్ద హిట్ టాక్తోనే ఆ సంతోషానికి అవధులు లేకుండా ఉన్నాయి. ఇక మరొకటి ఏంటంటే మూవీ టీం తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం. జాన్వి అయితే కాలినడకన కొండకు వెళ్ళి ఈ ఇచ్చిన హిట్కి మన వెంకటేశ్వర స్వామికి మనస్ఫూర్తిగా ఆవిడ కృతజ్ఞతలు తెలుపుకున్నట్టున్నారు. ఇక తొలి రోజే 200 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి అంచనాలు. దేశ విదేశాల్లో కలిపి సంచలన వసూళ్లు అంటూ మూవీ టీము పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు. ఇక తొలి వారంలోనే 1000 కోట్ల కలెక్షన్లు దాటే అవకాశం ఉందని చెప్పి అంచనాలు వేస్తున్నారు. ఎందుకంటే వేసవి సెలవులు కావడంతో థియేటర్లకు పోటెత్తుతున్న జనం, ఇంకా సెలవులు కొన్ని రోజులు ఉన్నాయి కాబట్టి విపరీతమైన కలెక్షన్లు వస్తాయి. అందులోని రేట్లు కూడా పెంచిన నేపథ్యంలో గత రికార్డులన్నీ కూడా పెద్ది చెరిపేస్తున్నది. ఇక ఈ వేసవిలో పెద్ద సినిమాలు రాలేదు. ఆ దాహాన్ని తీర్చేస్తున్న పెద్ది మూవీ. ఇక కలెక్షన్ల సునామీతో దూసుకెళ్తున్న పెద్ది మొత్తంగా 2000 కోట్లు వసూలు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని చెప్పి ఇండియాలోనే ఇది సరికొత్త రికార్డు దిశగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మూవీ పెద్ది అంటూ పెద్ద ఎత్తున ఫ్యాన్స్ అందరూ కూడా ఒక పండగ వాతావరణాన్ని తలపింపచేలా చేస్తున్నారు.